పట్నం పబ్లిక్ కు ఒరుసెమ్మటి 2-3 రోజులు సెలవులు దొరికితేనే పెద్ద పండుగ. అసొంటిది 10 రోజులు సెలవులు దొరికితే ఇక ఊకుంటారా? ఇల్లుకు తాళం పెట్టి ఊర్ల పొంటి ప్రయాణాలు గడతారు. పండుగ బీండుగా గట్టి గరుసుకొని పొలాలు శెలకలు కండ్లారా చూసుకుంటారు. అగో గట్ల ఊళ్ళకు పోయిన జనాలు తిరిగి మళ్ళా మన పట్నం తోవ పట్టిండ్రు. పంతంగి పర్షాన్ అయింది. ఎల్బీ నగర్ ఏడి కాడ జామ్ అయింది. ఉప్పల్ల తిప్పలయింది. బాల్ నగర్ బండ్ల రాకడతోని కిక్కిరిసింది. ఓ గిట్లా ఒక్క తానని కాదు, పట్నం శివారు రోడ్లు ఎటు చూసినా పల్లెలకు పోయి వస్తున్న జనాలతోని కిటకిటలాడినాయి. రోడ్లు బాగలేక కొంత పర్షాన్ అయితే వేల బండ్లు ఒక్కటే యాళ్ళకే వచ్చుడు ఇంకో పర్షాను. మీదంగా ఆడాడ టక్కర్లు. దీంతోని పట్నం చుట్టూ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దసరా పండుగకు తోడు శనివారం ఐతారం కూడా కలిసి వచ్చింది. అందుకే చాలా మంది సోమవారం పొద్దుగాల బయలుదేరిర్రు. అట్లా అందరికందరు ఒక్కటే పాలి ఎల్లంగా పంతంగి టోల్ గేట్ కాడ కిలోమీటర్ మందం బండ్లు జమ అయితే పట్నం దిక్కుపోయే గేట్లే ఎక్కువ కొలాంచిండ్రు. అయినా సుత ట్రాఫిక్ తిప్పల తగ్గలే. అట్లా వనస్థలిపురం ఎల్బీ నగర్ రాంగా ట్రాఫిక్ మోక మరింత పెరిగింది. దిగినోళ్ళు దిగినట్టు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు పోయేటాలకు ఆడ సుత అదే పరిశానే. చూడుండ్రి ఎట్లున్నారో, ఉసుకపోతే రాలనంత మంది జనం. ఇటు ఉప్పల్ దిక్కు వరంగల్ యాదాద్రి జిల్లాలకేం చూస్తున్న జనాలతోని తోవంతా ఎటు చూసినా జామే. పట్నంలో ఇట్లుంటే అటు పాలమూరు జిల్లా బాలనగర్ హైవే మీదనైతే ఇంగింత ఘోరం. ఫ్లైఓవర్ పనులు నత్తనడకన జరుగుతుండేటాలకు 2 కిలోమీటర్ల దాకా బండ్లు నిలబడ్డాయి. ఆగి కదిలినాయి. ఒక్క పట్నం చుట్టుపట్టే కాదు, మెట్పల్లి హుజురాబాదు ఇంకా చాలా దిక్కుల్లో బస్సులు పీకాలు ఎక్కిండ్రు జనాలు. వచ్చిన బస్సు కల్లా ఉరుకుడు దస్తీలేసి సీట్లాపుడు. విజయవాడ బస్టాండ్ల సుత ఇదే కథ. జనం రాకడతోని బస్టాండ్ మొత్తం కలకల్లాడింది. మొత్తానికి పండుగ పేరు చెప్పి 10 తాతిల మీద పోయిన జనాలు చిన్నగా మెల్లగా మళ్ళా పట్నం చేరుకుండ్రు.